బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ ఇంటికి మరోసారి పోలీసులు వచ్చారు. అల్లు అర్జున్ కి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్ పేట పోలీసులు. అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులను అందజేశారు రామ్ గోపాల్ పేట పోలీసులు. ఇప్పటికే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. అయితే శ్రీతేజ్ను కలవటానికి ఎవరు వెళ్ళలేదు అంటూ మొదట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా ప్రత్యేక పర్మిషన్ తీసుకుని వెళ్ళి కలిసి వచ్చారు. ఆ తర్వాత ఫిలిం సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించి వచ్చారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. అక్కడ వైద్యం ఎలా అందుతుందో చూసి వచ్చారు. కానీ సంఘటన జరిగిన రోజే మర్నాడు అల్లు అర్జున్ వెళ్ళి కుటుంబీకులను కలవాల్సింది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో అభిప్రాయాల్ని పెట్టారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్పై కేసు నమోదైన తర్వాత న్యాయ నిపుణులు సూచించారు వెళ్ళొద్దంటూ. కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అంటూ అల్లు అర్జున్ కూడా చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ శ్రీతేజ్ను చూడటానికి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. శ్రీతేజ్ను వెళ్ళి పరామర్శించాలని అల్లు అర్జున్ అనుకుంటున్నారు. అదే సమయంలో పోలీసులు, రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. కిమ్స్లో ఉన్న శ్రీతేజ్ను కలవద్దు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ హాస్పిటల్కి వస్తే అక్కడ జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ పోలీసులు ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ నోటీసులో పేర్కొన్నారు. రెగ్యులర్ బెయిల్ రావడంతో అభిమాని శ్రీతేజ్ను హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాలి అని అల్లు అర్జున్ అనుకున్నారు. ఇంతలోనే బన్నీకి ఊహించని షాక్ ఇచ్చారు రామ్ గోపాల్పేట పోలీసులు. ఒకవేళ బన్నీ అక్కడికి వస్తే, మళ్ళీ అక్కడికి ఎవరైనా అభిమానులు చేరుకుంటే, అక్కడ ఏదైనా పరిణామాలు చోటు చేసుకుంటే దానికి బన్నీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ పోలీసులు పేర్కొన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, నోటీసులు తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు ఎలా పరామర్శించాలని అనుకుంటూ ఉన్నారు? అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి ఈ నెల 3న రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ మంజూరు అవ్వకముందు రోజులకు మొత్తం కూడా లీగల్ గా సమస్యలు ఉన్నాయి. శ్రీతేజ్ పరామర్శించడానికి నాకు లీగల్ సమస్యలు ఎదురవుతాయంటూ కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక కావచ్చు, ప్రెస్ మీట్ వేదిక కావచ్చు చెప్పారు. కానీ ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. సో ఏవైతే లీగల్ సమస్యలు ఉంటాయో లీగల్ సమస్యలన్నీ కూడా లేవు. సో ఇప్పుడు ఈ సమయంలోనే ఖచ్చితంగా నేను నా అభిమాన్ని చూడాలి అని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే నేను ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు అల్లు అర్జున్ శ్రీతేజ్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం అందుకున్నటువంటి రామ్ గోపాల్ పేట పోలీసులు ఒక్కసారిగా అల్లు అర్జున్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఉదయం కాసేపు క్రితం అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ రావద్దు అని కూడా చెప్పారు. ఎందుకంటే భద్రత పరంగా అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో ఒకవైపు పోలీసు శాఖ ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకుంది. అందులో ఒకవైపు పోలీసుల పైన కూడా విమర్శలు వస్తున్నాయి, ఇంకోవైపు అల్లు అర్జున్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ ఈ సమయంలోనే ఒకవైపు కిమ్స్ హాస్పిటల్కి వస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది సెక్యూరిటీ అనేది అక్కడ కల్పించలేమంటూ ఒకవైపు హాస్పిటల్ కావడంతో ఎక్కువ మంది పేషెంట్స్ కూడా వస్తారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో పిఎస్ కిమ్స్ హాస్పిటల్ కావద్దు, ఒకవేళ మీరు మా మాట వినకుండా కిమ్స్ హాస్పిటల్కి వస్తే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలంటూ ఒకవైపు రామ్ గోపాల్ పేట సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు తన మేనేజర్ అయినటువంటి మూర్తికి సబ్మిట్ చేశారు. మొత్తం మీద ఇది ఒక శాఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే రామ్ గోపాల్ పేట పోలీసులు ఇచ్చిన నోటీసులతో అల్లు అర్జున్ ఆగిపోయే అవకాశం ఉందా? లేదంటే ప్రత్యేక పర్మిషన్ అడిగి, లేదంటే పోలీసులు ఎస్కార్ట్ అడిగి వెళ్ళి చూసొచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికున్న సమాచారం మేరకు, ఎందుకంటే పోలీసులు ఒకవైపు చెప్పడంతో అల్లు అర్జున్ దానికి ఓకే అన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఒకవైపు పక్కన ఉన్నటువంటి పేషెంట్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. డిశ్చార్జ్ అయినాక ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎప్పుడైతే సంధ్య థియేటర్ ఘటన జరిగాక ఒకవైపు శ్రీతేజ్ను పరామర్శించలేదంటూ అనేక ఆరోపణలు కావచ్చు, అనేక విమర్శనలు అల్లు అర్జున్ పై వచ్చాయి. ఈ సమయంలోనే నాకు లీగల్ సమస్యలు ఉన్నాయని అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ లీగల్ సమస్యలన్నీ ఒక్కసారిగా క్లియర్ అవడంతో అక్కడికి వెళ్లి పరామర్శించాలని అనుకున్నది. ఈ సమయంలోనే రామ్ గోపాల్ పేట పోలీసులు ఒక్కసారిగా నోటీసులు ఇచ్చారు.
కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని రామ్ గోపాల్ పేట సంబంధించినటువంటి ఎస్ఐ అల్లు అర్జున్ మా మేనేజర్ అయినటువంటి మూర్తికి నోటీసులు ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్ కి చూడడానికి రావద్దు, చూడడానికి వస్తే ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ సమస్య ఏర్పడుతుంది. ఒకవైపు హాస్పిటల్ కావడంతో పెద్ద ఎత్తున పేషెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, మీరు రావద్దంటూ కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కాసేపు క్రితమే అల్లు అర్జున్ ఏదైతే రెగ్యులర్ బెయిల్ మంజూరైంది, రెగ్యులర్ బెయిల్ మంజూరు అవడంతో షరతులతో కూడిన బెయిల్ అనేది ఇప్పటికే మంజూరు చేసింది. దీనిలో అల్లు అర్జున్ ఈ రోజు అంటే 2 నెలల పాటు చికటపల్లి పోలీసుల ముందు హాజరు కావాలి అని కూడా బెయిల్ కండిషన్స్ లో పేర్కొన్నారు కదా. ఈ రోజు ఆదివారం, మొదటి ఆదివారం అవుతుంది. ఈ రోజు అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ లో షరతులతో కూడిన బెయిల్ అనేది మంజూరు చేశారు. ముఖ్యంగా ఈ బెయిల్ షరతులు అనేది కూడా ప్రతి ఆదివారం 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలంటూ ఇప్పటికే మొన్న ఇచ్చినటువంటి తీర్పులో వెలువరించారు. సో ఇందులో భాగంగా ఈ రోజు మొదటి ఆదివారం కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి మొదలారు. 5 minutes లో చిక్కడపల్లి పిఎస్ కూడా రీచ్ కానున్నారు. మొత్తం మీద ఈ రోజు ఒక బిగ్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అనేక ఆరోపణలు, అనేక విమర్శలు వస్తున్న తరుణంలో తనను పరామర్శించాలని ఒకవైపు అల్లు అర్జున్ నిర్ణయించుకున్నా, కానీ ఇంతలోనే పోలీసులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు కాసేపు క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి బయలుదేరారు. ఈ రోజు పోలీసులు ఏదైతే హాజరు కారణం ఏదైతే షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో అందులో భాగంగా ఈ రోజు చిక్కడపల్లి పిఎస్ లో హాజరయ్యారు. మొత్తం మీద ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. రైట్ శిల్ప, అల్లు అర్జున్ కి రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ను వెళ్లి చూడొద్దు, శ్రీతేజ్ను పరామర్శించొద్దు అంటూ రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ ఇంకా కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిస్లాట్లో తల్లిని కోల్పోయి శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఇంకా కిమ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే భారీ సాయాన్ని అల్లు అర్జున్ అలాగే పుష్ప 2 నిర్మాతలు సుకుమార్ ఇలా భారీ సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి కూడా సాయమైంది. మిగిలిన కొంతమంది ప్రముఖులు కూడా వెళ్ళి కొద్ది సాయాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వాకప్ కూడా చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం హాస్పిటల్కి వెళ్ళలేదు. లీగల్ పరిణామాలు ఎదురవుతాయేమోనని న్యాయ నిపుణులు చెప్పిన సూచనల మేరకు వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్ళాలని అనుకున్నారు. కానీ రామ్ గోపాల్ పేట పోలీసులు మాత్రం అల్లు అర్జున్ మేనేజర్కి నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ను చూడొద్దు అని చెప్పారు. ఒకవేళ అలా వెళితే అక్కడ జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అల్లు అర్జున్కి ఈ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఈరోజు అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కాబోతున్నారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే సమయంలో నాంపల్లి కోర్టు కొన్ని కండిషన్స్ని విధించింది. ఆయన 2 వారాల పాటు చికటపల్లి పోలీస్ స్టేషన్స్లో ప్రతి ఆదివారం వెళ్లి పోలీసుల విచారణకు హాజరు కావాలి, పోలీసుల ముందు హాజరు కావాలి అంటూ కండిషన్ పెట్టారు. అలాగే సాక్షులను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు కూడా పాల్పడకూడదు అంటూ కండిషన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో నిన్నే బెయిల్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేశారు అల్లు అర్జున్. ఈరోజు మొదటి ఆదివారం అవుతుంది. సో ఈరోజు చికటపల్లి పోలీసుల ముందు హాజరు కావాలి. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు శ్రీతేజ్ను కలవాలి అనే ఆయన ప్రయత్నాలపై పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డంకి సృష్టించారు. మరి ప్రత్యేక పర్మిషన్ ఏదైనా తీసుకుని శ్రీతేజ్ను కలవడానికి అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తారా, దానికి పర్మిషన్ ఇస్తారా, ఏం జరుగుతుంది అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొని ఉంది. నిన్న అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు దగ్గరకు వచ్చినప్పుడే దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి అల్లు అర్జున్ బయలుదేరుతున్నారు. ఈరోజు చికటపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి అల్లు అర్జున్ బయలుదేరుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. పోలీసుల విచారణకు హాజరై సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది. పోలీసులు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎవరైనా ఇందులో సాక్షులతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా మాట్లాడారా, లేదా వాళ్ళతో వాళ్ళు మేనేజ్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేశారనే విషయాల గురించి కూడా రూఢీ చేసుకుంటారు. సో వాటి గురించిన వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి వెనక్కి వచ్చేస్తారు. అల్లు అర్జున్ ఇప్పుడే ఆయన నివాసం నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దృశ్యాలు మనం చూసాం. నిన్న
కోర్టు దగ్గర హాజరైన దృశ్యాలు మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు మొన్న బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్ ప్రొసీజర్ అంతా కూడా షూరిటీలు సమర్పించడం, షూరిటీలు సబ్మిషన్స్ అన్ని నిన్న జరిగాయి. నిన్న నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ వచ్చినప్పటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈరోజు రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ను చూడటానికి వెళ్ళొద్దని. నిజానికి ఈరోజే శ్రీతేజ్ను చూడటానికి అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నారు. ఇంతవరకు శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించలేదు. సంఘటన జరిగిన తర్వాత తొలుత 25 లక్షల రూపాయలు అల్లు అర్జున్ పరిహారాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ₹1 కోటి పరిహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. వైద్య ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. అల్లు అర్జున్ ₹1 కోటి, సుకుమార్ 50 లక్షల రూపాయలు, మైత్రి మూవీస్ 50 లక్షల రూపాయలు, ₹2 కోట్లను బాధిత కుటుంబానికి అందజేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ శ్రీతేజ్ను కలవటానికి కూడా అల్లు అర్జున్ వెళ్ళాలని అనుకున్నారు. శ్రీతేజ్ను కలవటానికి వెళ్ళొద్దు అంటూ రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేయడంతో అల్లు అర్జున్ కిమ్స్కి వెళ్ళి శ్రీతేజ్ను చూడటానికి అవకాశం లేదు. కానీ అల్లు అరవింద్ శ్రీతేజ్ను చూడటానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేక పర్మిషన్ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక పర్మిషన్ అడగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పర్మిషన్ ఇవ్వడంతో అల్లు అరవింద్ శ్రీతేజ్ను చూసొచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. వెళ్ళొద్దు అంటూ నోటీసులు జారీ చేశారు. మరి అల్లు అర్జున్ ప్రత్యేక పర్మిషన్ కోసం మరోసారి దరఖాస్తు చేస్తారా ప్రభుత్వాన్ని కానీ డీజీపీని పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రత్యేక పర్మిషన్ ఇమ్మని, శ్రీతేజ్ను చూడటానికి ప్రత్యేక పర్మిషన్ ఇమ్మని అల్లు అర్జున్ కోరతారా, లేదా పోలీసులు నోటీసులు జారీ చేశారు కాబట్టి అల్లు అర్జున్ ఆగిపోతారా, ఏం చేస్తారా అన్నది చూడాలి. మరోవైపు ఆయన ఈరోజు రామ్ గోపాల్ పేట పోలీసుల నోటీసులను అందుకున్న తర్వాత చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. చికటపల్లి పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. ఇప్పటికే అల్లు అర్జున్ ఒకసారి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత చికటపల్లి పోలీసులు విచారణకు పిలవడంతో వారం రోజుల క్రితం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు 2.5 గంటల పాటు చికటపల్లి పోలీసులు విచారించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది 4 వారాల పాటు. ఆ తర్వాత లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేయడంతో వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు చేసింది, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అందులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్లారు. కోర్టు షరతులో భాగంగా పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వెళ్లారు. అయితే అభిమానులు అక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మరోసారి తొక్కిసలాట లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అల్లు అర్జున్ ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు మాత్రం హాజరు కావాల్సి ఉంది. సో పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా అభిమానులు ఎవరైనా తరలి వచ్చే అవకాశం ఉందని భావించి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో. అల్లు అర్జున్ ఆయన నివాసం దగ్గర నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అల్లు అర్జున్ కోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు హాజరు కావడానికి వెళ్తూ ఉన్నారు. చికటపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. కోర్టు షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 4 వారాల పాటు వెళ్ళాలి. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలి. అల్లు అర్జున్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప నాకు పూర్తి సమాచారం అందించడానికి శిల్పతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ కోర్టుకు బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నారు. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రెగ్యులర్ బెయిల్లో కొన్ని షరతులు విధించింది. 2 నెలల పాటు అంటే జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల్లో కూడా ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, నేను ఎక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, సాక్షులను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదు, ఈ కేసును ప్రభావితం చేసే ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం లేదు అని పోలీసుల ముందు ఆయన వివరణ ఇస్తారు. అక్కడ సంతకం చేస్తారు. చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వెనక్కి వచ్చేస్తారు. అంటే
అల్లు అర్జున్ 2 నెలల పాటు పోలీస్ స్టేషన్ ముందు ప్రతి ఆదివారం హాజరు కావాలి. అల్లు అర్జున్ ఆయన నివాసం దగ్గర నుంచి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. లోయర్ కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత శుక్రవారం బెయిల్ వచ్చింది. శనివారం నిన్న బెయిల్ ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. షూరిటీలు సబ్మిట్ చేశారు. 50,000 రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సబ్మిట్ చేయాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్లో పేర్కొంది. ఈ ఆర్డర్స్ నేపథ్యంలో నిన్న షూరిటీ సబ్మిట్ చేశారు. నిన్న అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్ళి అయితే ప్రతి ఆదివారం కోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి షూరిటీలు సబ్మిట్ చేసిన మర్నాడే ఆదివారం ఈరోజు. సో మొదటి ఆదివారం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఏదైనా ప్రత్యేక ఆంక్షలు పెట్టారా? ఏంటి పరిస్థితి అక్కడ? రైట్, ప్రస్తుతం అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతో ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా ఇదే భద్రత కొనసాగింది. ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగింది. ఒకవైపు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో చుట్టూ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇంకోటి రోడ్ పార్టీ కూడా ఏర్పాటు చేసి భారీ భద్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాసేపు క్రితం అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. ఏదైతే మొన్న నాంపల్లి కోర్టు విధించినట్టు బెయిల్ షరతులో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ చికటపల్లి టీఎస్కి చేరుకున్నారు. ముఖ్యంగా 2 నెలల పాటు ప్రతి ఆదివారం వచ్చి పోలీసుల ఎదుట హాజరవ్వాలి. అందులో భాగంగా ఈ రోజు మొదటి ఆదివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అండ్ సైన్ పెట్టి వెంటనే రిటర్న్ అవుతారా లేకుంటే పోలీసులు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అనేది కూడా ఒక సస్పెండ్ గా కొనసాగుతుంది. కాసేపట్లోనే దీనికి సంబంధించిన తెరపనుంది. మొత్తం మీద భారీ భద్రత నడుమ జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి ఇక్కడ చికటపల్లి పిఎస్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. మొత్తం మీద ఇప్పటికే లోపలికి వెళ్లారు. అల్లు అర్జున్ ఒకరే వచ్చారు. మొత్తం మీద అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది మాత్రమే వచ్చారు అల్లు అర్జున్ వెంట. గతంలో అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒకవైపు అల్లు అరవింద్ కావచ్చు తన మామ కూడా వచ్చేవారు. కానీ ఈసారి మాత్రం చాలా నార్మల్ గా వచ్చారు. ఎందుకంటే బెయిల్ షరతులో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఎవరైనా వస్తున్నారా అక్కడికి? ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పుడు చేరుకున్నారు. ఎందుకంటే ఒకవేళ పోలీసులు సైన్ కాకుండా ఏమైనా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉండడంతో న్యాయవాదులు కూడా వెంటనే ఉన్నారు. మొత్తం మీద సైన్ పెట్టి వెంటనే పంపిస్తారా లేకుంటే ఏమైనా క్వశ్చన్స్ కూడా ఏమైనా అడుగుతారా అనేది కూడా సస్పెండ్ గా మారనున్నది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా వచ్చేయనుంది. ఇప్పుడు ప్రస్తుతం చికటపల్లి పిఎస్ దగ్గర మొత్తం పోలీసుల భారీ భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ అంటే ప్రొసీజర్ అంతా స్టేషన్ లో ఎంతసేపు ఉండే అవకాశం ఉంటుంది శిల్ప? అల్లు అర్జున్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కోర్టు షరతుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు హాజరవుతున్నారు. ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్లో? మొన్న విచారణకు వెళ్ళినప్పుడు సుమారు 2.5 గంటల పాటు ఆయన స్టేషన్లోనే ఉన్నారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం 2 నెలల పాటు పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వాలి అని చెప్పారు. కాబట్టి కేవలం సంతకం పెట్టి వచ్చేసే ప్రొసీజరే ఉంటుందా? ఏమైనా క్వశ్చన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? కేవలం సైన్స్ పెట్టి రిటర్న్ వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ కావచ్చు అన్ని కూడా ఇప్పటికే అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఏదైతే గతంలో హాజరైనప్పుడు 2 గంటల పాటు విచారించారు. సో ఈ రోజు షరతులో భాగంగా ఏదైతే బెయిల్ షరతుల ప్రకారం ఈ రోజు అల్లు అర్జున్ కేవలం ఇక్కడ సైన్ పెట్టి రిటర్న్ అవ్వనున్నారు. మొత్తం మీద ఒకవైపు ఎక్కడికక్కడ చికటపల్లి పిఎస్ దగ్గర భారీ భద్రత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ భారీ గేట్స్ పెట్టారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం మీడియాను మాత్రం ఇక్కడ లోపలికి అనుమతిస్తున్న. చుట్టూ కోచింగ్ సెంటర్ ఉండడంతో ఎవరిని కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండడంతో ఎవరిని కూడా రానివ్వకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాసేపు క్రితం అల్లు అర్జున్ లోపలికి వెళ్లారు. సో ఏదైతే ప్రాసెస్ ఉంటాయో ఆ ప్రాసెస్ మొత్తం కూడా కేవలం సైన్ పెట్టి బయటకు పంపిస్తారని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. లేకుంటే అదనంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద భారీ భద్రత అయితే ఇక్కడ చికటపల్లి పిఎస్ దగ్గర అయితే కొనసాగుతుంది. రోహిత్, రైట్ శిల్ప, చికటపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ చేరుకుంటున్నారు. చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల ముందు హాజరై సంతకం పెట్టి అల్లు అర్జున్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలి అని బెయిల్ షరతుల్లో పేర్కొంది. అంతేకాదు సాక్షులను ప్రభావితం చేస్తే ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు అంటూ అల్లు అర్జున్కి షరతులు విధించింది. ఒకవేళ పోలీసుల అనుమతి లేకుండా పోలీసులకు ఎటువంటి ఇన్ఫార్మ్ చేయకుండా
ఆయన ఎక్కడికైనా వెళ్ళినా ఇలా ఆదివారాలు రాకపోయినా బెయిల్ రద్దుకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. ఒకవేళ ఆయన ఏదైనా కారణంతో వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళడం లేదో ఆ కారణాన్ని రిటర్న్గా ఆయన పోలీసులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మొదటి ఆదివారం, నిన్నే బెయిల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. పూచీకత్తులు నిన్న సమర్పించారు నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళి. నిన్న నాంపల్లి కోర్టు దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళిన దృశ్యాలు కూడా చూసాం. ఆయన 50,000 రూపాయలతో 2 పూచీకత్తులను సమర్పించి బెయిల్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేశారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రతి ఆదివారం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు అల్లు అర్జున్ హాజరు కావాలి అని ఆదేశాల నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్నప్పటి దృశ్యాలు. ఆల్రెడీ ఆయన ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఎవరిని కూడా రావద్దు అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే శ్రీతేజను చూడటానికే అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నారు నిజానికి ఈరోజు. కానీ రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. అల్లు అర్జున్కి ఈ విషయాన్ని తెలియజేయండి, అల్లు అర్జున్ని కిమ్స్ హాస్పిటల్కి రావద్దు, ఒకవేళ ఆయన వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఆ నోటీసులో పేర్కొన్నారు. అదే సమయంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో బెయిల్ కండిషన్స్లో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలి. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. అయితే మొన్నటిలాగా ఇందుకు ముందు పోలీసులు విచారణకు పిలిచారు. 2.5 గంటల పాటు, సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు అంత లెంగ్తీ ప్రాసెస్ ఉండే అవకాశం ఉండదు. కేవలం అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు మీరు ఎవరినెవరిని కలుస్తున్నారు, ఒకవేళ ఇందులో బాధితులను కానీ సాక్షులుగా ఉన్నవారిని కానీ ఎవరినైనా కలుస్తున్నారా, వాళ్ళకి ఏమన్నా ఫోన్లు చేస్తున్నారా, ఈ వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా చేయొద్దు అని అల్లు అర్జున్కి సూచిస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళే సందర్భాల్లో పోలీసులకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా అల్లు అర్జున్కి తెలియజేస్తారు. సో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. కొన్ని పేపర్స్పై ఆయన సంతకాలు పెట్టి, ఒక బుక్లో ఆయన సంతకం పెట్టి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాను ఆయన సంతకం పెట్టి అక్కడ డేట్ వేసి ఎక్నాలెడ్జ్మెంట్ చేసి ఆయన మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర లెంగ్తీ ప్రొసీజర్ అయితే ఉండదు. కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంట సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంటుంది. ఆయన ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పోలీసుల ముందు, ఐఓ ముందు, విచారణాధికారి ముందు హాజరై సంతకం పెట్టి లేదా ఎస్హెచ్ఓ ముందు హాజరై సంతకం పెట్టి ఆయన మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేసే అవకాశం ఉంటుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని